నమస్తే. ఈరోజు నేను మీకు అతి తక్కువ ధరలో డెకరేటివ్ పిల్లో ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి నాకు యాక్చువల్‌గా ఇక్కడ అమెరికాలో డాలర్ స్టోర్‌లో డాలర్‌కి 2 దొరికినాయి. వీటిని బందానాస్ అంటారు. అంటే అక్కడ కూడా ఉండొచ్చు ఇవి ఇండియా నుంచి వచ్చినాయని నా అనుమానం. ఆ ప్రింట్స్ చూస్తే అట్లానే ఉన్నాయి. నాకు చాలా ఏళ్ళైంది కాబట్టి నాకు తెలియదు. నేనేదో గొప్పగా చెప్తున్నాను అనుకోవద్దు. కానీ అక్కడ ఏమేమి దొరుకుతాయనేది నాకు అంతగా ఐడియా లేదు అన్నీ కూడా. ఇప్పుడు ఇవి డాలర్‌కి 2 అంటే చాలా చీపు దొరికినాయి. వీటితోని నేను ఎట్లా చేసుకోవాలో చూపిస్తుంటాను. ఇక్కడ వాకులు, రన్నులు అట్లాంటివి ఏమైనా కమ్యూనిటీవి చేస్తుంటే కొన్నిసార్లు ఇట్లాంటి బంధానాలు ఇస్తుంటారు. ఏం చేసుకోవాలో తెలీదు. అందుకని వాటితోని ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. నేను ఇందాక చూపించిన పిల్లో అది వాల్మార్ట్‌లో ఇక్కడ స్టోర్‌లో చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. $3 లోపలే దొరికేస్తుంది. అయితే అది ఇవి పెట్టి అతి తక్కువ ధరలో చేసుకుంటే మనకి పాడైపోతే మళ్ళీ పడేయడానికి కూడా ఏమి బాధ అనిపించదనమాట తక్కువ ధరలో చేసుకుంటే. సరే ఇప్పుడు ఈ రెండిటిని సరి వైపు 2 కలపాలి. అంటే రైట్ సైడ్ కలిపేసేయాలి. ఒకదానికొకటి పెట్టి రాంగ్ సైడ్ పైకి కనిపించేటట్టుగా, కింది దానికేమో రాంగ్ సైడ్ కిందికి కనిపించేటట్టుగా పెట్టాలి. అట్లా అనమాట. అంటే రైట్ సైడ్లు 2 టుగెదర్ పెట్టాలి. పెట్టి ఈ క్లిప్పులు ఉంటాయి, లైక్ వండర్ క్లిప్స్ అంటారు వీటిని. వీటితోని మంచి చక్కగా 4 పక్కలు ఇట్లా పెడితే బాగా హోల్డ్ చేస్తాయి. అవి కుట్టేటప్పుడు ఈజీ ఉంటుంది. అవి బట్ట పక్కకు జరగకుండా. అందుకే క్లిప్ చేస్తున్నాను. మీ దగ్గర అవి లేకుంటే పిన్నులైనా పెట్టుకోవచ్చు, ఏదైనా ఈజీ. కొన్ని ఇట్లాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కోసమని పిన్నులు పెడితే కొన్నిసార్లు అవి కనిపించవు, ఎక్కడో ఉంటాయి. అందుకని నేను క్లిప్పులు వాడతాను అనమాట. అయితే ఇప్పుడు అన్ని 4 పక్కల పెట్టిన తర్వాత ఇది 2 రకాలుగా చేయొచ్చు. నేను చేసిన రకమేమో ఒక 4-5 ఇంచులు ఇట్లా ఓపెనింగ్ పెట్టి మిగతాదంతా కుట్టేస్తే దాన్ని తిరగల తీసి లోపల దూది పెట్టొచ్చు అనమాట. ఆ మెత్తలో తీసి పెడతారు దీంట్లో. కానీ ఇప్పుడు మీకు లేదు ఆ మెత్తను అట్లానే కట్ చేసి పెడితే స్టఫ్ చేసి కూరుతున్నప్పుడు లైక్ ఇట్లా అక్కడక్కడ ముద్దలుగా రాకుండా ఉండాలి అంటే దాన్ని అట్లానే సరిగ్గా కట్ చేసి కూడా లోపల పెట్టవచ్చు, మీ ఇష్టము. అట్లా చేయాలంటే మాట 3 వైపులు కుట్టి ఒకవైపు వదిలేయాలి. ఇప్పుడు నేను ఎప్పుడైనా కుడుతున్నప్పుడు ఇట్లా వీటి మెత్తల కోసం కుడుతున్నప్పుడు ఇట్లా కార్నర్లలో కుట్టొద్దు. కార్నర్ నుంచి మొదలు పెడితే ఏమవుతుందంటే కార్నర్లు సరిగ్గా రావు. అందుకని ఒక పక్కన అక్కడ చూడండి నేను ఎట్లా పెట్టినాను, అది అట్లా ఓపెనింగ్ మందం ఓపెనింగ్ పెట్టాలి. ఆ 2 పిన్నుల మధ్య క్లిప్ల మధ్య నుంచి ఫస్ట్ ఒక క్లిప్ నుంచి స్టార్ట్ చేసి అన్ని వైపులా కుట్టి 2వ క్లిప్ దగ్గరకు వచ్చి ఆగిపోవాలి. అయితే మొదలు స్టార్ట్ చేసినప్పుడు కొంచెం బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తే అది కుట్టు అక్కడ పడుతుంది, లాక్ అవుతుంది. మళ్ళీ మనము లోపల స్టఫ్ చేసేటప్పుడు దూది పెట్టేటప్పుడు ఊడిరావు కుట్లు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ 4 ఇంచుల పైన అక్కడ వచ్చినప్పుడు కూడా, అక్కడ ఆపేసినప్పుడు కూడా మనం వెనకకు పోయి మళ్ళీ ముందుకు రావాలి. ఇక్కడ వస్తున్నాను చూడండి, నేను వెనకకి వెళ్ళి ముందుకు వస్తాను. మళ్ళీ వస్తే ఏమవుతుందంటే ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2-3 కుట్లు వెనకకు పోయి మళ్ళీ ముందుకు వస్తే అది అక్కడ లాక్ అయిపోతుంది కుట్టు. మనము కొంచెం 4-5 ఇంచుల జాగాలో మనము కనుక అది దూది కూరుతున్నప్పుడు అది కుట్లు ఊడి రావన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని ఉల్టా తీయాలి. ఇప్పుడు సైడ్లు 2 ఒక పక్కకు ఆనుకొని ఉన్నాయి కదా, మనకు బయటికి కనిపించేవి 2 సైడ్లు కూడా బయటికి కనిపించేది రాంగ్ సైడ్ అనమాట. ఇప్పుడు నేను అట్లా బయటికి తీస్తున్నాను. ముందు ఆ కార్నర్స్ని తీసుకోవాలి ఇట్లా, లేకపోతే కార్నర్స్ సరిగ్గా రాకపోతే బాగుండదు చూస్తానికి. అందుకని అట్లా కార్నర్స్ని ముందు తీసుకోవాలి. మొత్తం అన్నీ తీసి దాన్ని బయటికి తీయాలి, తిరగలు తీయాలి. ఇగో ఇట్లా ఇది చాప్ స్టిక్లు ఉంటాయి కదా, చైనీస్ ఫుడ్ తింటే ఇస్తారు. ఆ చాప్ స్టిక్ చాలా ఉపయోగిస్తుంది. మన ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా బాగానే వాడచ్చు వీటికి. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఈ క్రాఫ్ట్స్ షాప్లలో చాలా పొడుగువి దొరుకుతాయి. వాటిని కూడా పెట్టి ఇట్లా తోస్తే అన్ని పక్కల ఇట్లా అట్లా తోస్తున్నా చూడండి నేను. అట్లా దోస్తే లైక్ బట్ట ఎక్కడ లోపల ఉండదు. తర్వాత దీన్ని ఇస్త్రీ చేసుకోవచ్చు. కానీ ఈ బట్ట పాలిస్టర్ ఎక్కువ ఉంది కాబట్టి నేను చేయలేదు. కానీ ఇస్త్రీ చేస్తే కాటన్ అది ఏదైనా చేస్తే మాత్రం తప్పనిసరి ఇస్త్రీ చేయాలి మీరు.
ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. చేసి అది కత్తిరించి ఆ దూది బయటికి తీస్తానన్నమాట. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆ మెత్తను ఇది 2 మెత్తలు తీసుకొస్తే నాకు 2 పిల్లోస్కి నాకు 3 అవుతాయి. 3 ఇట్లాంటి స్క్వేర్ డెకరేటివ్ పిల్లోస్ అవుతాయి. అయితే నేనేం చేస్తున్నాను, ఇట్లనే తీసి కొంచెం తీసి అక్కడి వరకే వస్తుంది. మీరు కవర్ చేసి చూస్తే అక్కడి వరకే వస్తుంది. అయితే మీరు లైక్ మిగతాది అంటే నేనేం చేసినానంటే దాన్ని అట్లా చిన్న సందు పెట్టినాను కాబట్టి ఒకవైపు అంతా ఓపెన్ పెట్టుంటేనేమో నేను అక్కడికి కట్ చేసి దాన్ని అందులో అట్లనే పెట్టేది, అమానతిగా అట్లనే పెట్టేది. కానీ ఇప్పుడు అది అట్లా కొంచెం సన్న ఓపెనింగ్ పెట్టినాను కాబట్టి దాన్ని తీసి దూది తీసి కూరేటప్పుడు ఇట్లా అక్కడక్కడ ఉండలు రాకుండా చూసుకోండి. మంచిగా ఉండలు వస్తే మటుకు ఏదైనా కర్ర తీసుకొని ఇట్లా కొట్టాలన్నమాట. కొడితే అన్ని పక్కల స్ప్రెడ్ అవుతుంది. అది స్ప్రెడ్ అయ్యి దూది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది చూడడానికి. మీరు చేయగలిగితే అది అక్కడికి కట్ చేసి మొత్తం ఒకటేసారి పెట్టొచ్చు. కాకపోతే కార్నర్లు నేను అట్లా ఎందుకు చేయనంటే ఒకవైపు అంతా ఓపెన్ చేసి పెడితే కార్నర్లు సరిగ్గా రావు. ఇప్పుడు నేను అంతా నింపేసినాను. చూడండి ఎంత అందంగా ఉందో పిల్లలకి. మామూలుది అది మిగిలింది, అది ఇంకో దానికి వాడుకుంటాను అనమాట. మామూలుగా ఆ బందానా ప్రింట్ చాలా బాగుంటాయి. మన దగ్గర చిన్న చిన్న స్కార్ఫ్లు ఇండియాలో ఇది మన ఇండియన్ ప్రింట్ లాగానే ఉంది. స్కార్ఫ్లు, హ్యాండ్ కర్చీఫ్స్ ఇట్లా ఏమన్నా లైక్ మంచి డెకరేటివ్ కనిపిస్తే తీసి అన్ని సైజుల్లో పిల్లోస్ కుట్టవచ్చు. ఇప్పుడు సోఫాల్లో కానీ మన బెడ్ మీద కానీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి డెకరేటివ్. వీటిని మనం నిజంగా వాడేది ఏమి ఉండదు, అవి చూడ్డానికి బాగుండడం కోసమే. అయితే అట్లాంటి మంచి డిజైన్లు ఉంటే బాగుంటుంది. ఇట్లా జస్ట్ సింపుల్ పిల్లో, ఏం లేదు అందులో. నేను అట్లా కొడుతుంటే ఏదైనా ఎక్కడైనా ఉండలు ఉంటే స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఓపెనింగ్ దగ్గర మీకు కొంచెం దూది బయటికి కనిపిస్తుంది కదా, ఇప్పుడు దాన్ని ఆ దూదిని లోపలికి అనేసి అక్కడ మీరు చేతితోని కుట్టొచ్చు, కనపడకుండా ఇన్విజిబుల్ లోపల నుంచి కుట్టొచ్చు అనమాట. అట్లా కుట్టొచ్చు వస్తే. లేకుంటే మామూలుగా ఇట్లా చిన్న హెమ్ చేసినా సరిపోతుంది. లేదు అనుకుంటే ఇప్పుడు నేను చేసినట్టు మెషిన్ మీద కుట్టొచ్చు. మెషిన్ మీద కుట్టాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే బాగా దూది ఉంటుంది లోపల కాబట్టి ఇట్లా బరువుగా ఉండి కుడుతుంటే చేతి నుంచి జారిపోతుంటుంది. కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైతే మంచిగానే వస్తుంది. అయితే నేనేం చేస్తున్నా, అట్లా క్లిప్స్ పెడుతున్నా జరగకుండా, బట్ట జరగకుండా క్లిప్స్ పెట్టి కుడుతున్నప్పుడు ఒక్కొక్కటి తీసేయాలన్నమాట. అయితే ఇంకా కాసేపట్లో అయిపోతుంది అది. ఇట్లా మీరు రకరకాల బట్టలు మీ దగ్గర ఉన్న ఏమైనా తీసి కుట్టొచ్చు. జాకెట్ బట్టలతోని కానీ దేనితోనైనా రకరకాలుగా కుట్టొచ్చు. చాలా ఈజీ అండ్ చీప్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఎప్పుడన్నా బాగా పాతది అయిపోయింది అంటే రీసైకిల్కి పడేయచ్చు. మళ్ళీ దానికి వేరే కవర్ కూడా కుట్టుకొని వేసుకోవచ్చు కావాలంటే. అట్లనే పూర్తిగా అయిపోయింది చూడండి, కుట్టేసినాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి, ఎందుకంటే కుడుతున్నప్పుడు కొంచెం దాన్ని లోపలికి అట్లా అన్నాను, కొంచెం మళ్ళీ ఉండలుంది, మళ్ళీ ఏమన్నా ఉంటే అంత క్లియర్ అయిపోయింది అనమాట. చూడండి ఎంత బాగుందో ప్రింట్, అది బాగుంటుంది. దీన్ని చాలా రంగులు దొరుకుతాయి, రకరకాలు, ఏదంటే అది చేసుకోవచ్చు. ఈ బందానాస్తోని పాలిస్టర్ మిక్స్ క్లాత్ ఇది, కానీ చాలా ప్రాజెక్టులు చేయొచ్చు మనం ఇట్లా చిన్నవి. నేను చేసినప్పుడు మళ్ళీ పెడుతూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. బెల్ ఐకాన్ కొడితే, గంట సైన్ కొడితే మీకు నేను పోస్ట్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్ వస్తాయి. ఇంకా నేను పెడుతూనే ఉంటాను ఇట్లా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ చూసినందుకు, చాలా థ్యాంక్స్.